హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్పండు ద షీప్ డిటెక్టివ్ సినిమా చూడడం జరిగింది. ఇది అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సో కొంచెం లేట్ అయింది చూడడానికి, వేరే మూవీస్ రివ్యూస్ ఉండడం వల్ల. సో ఈ మూవీ నాకు ఎలా అనిపించింది అంటే చాలా బాగా నచ్చింది. ఉన్నాయి కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ మనం పాజిటివ్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ గొర్రెలు మనిషి చనిపోవడాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే అవే హంతకుల్ని గుర్తిస్తాయి. కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది కదా, మూవీ కూడా చాలా కొత్తగా ఉంటది. నాకు ఎక్కడ బాగా నచ్చిందంటే ఇన్వెస్టిగేషన్ సీన్స్ బాగున్నాయి అనను. ఇన్వెస్టిగేషన్ సీన్స్ పక్కన పెడితే ఆ గొర్రెలు మాట్లాడుకుంటా ఉంటాయి, చాలా ఇన్నోసెన్స్ ఉంటాయి. అవి చనిపోతే మేఘాల్లో కలిసిపోతాయి గొర్రెలు, మనిషికి అయితే చావలేదు గొర్రెలకే చావు ఉంటుందని చెప్పేసి మాట్లాడుకుంటా ఉంటారు. ఆ ఇన్నోసెన్స్ చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా మూవీలో మొత్తం గొర్రెల సీన్స్ మొత్తం చాలా బాగుంటది. అవి వచ్చినప్పుడల్లా ఇంట్రెస్టింగ్ గా వాటి కన్వర్సేషన్స్, తెలుగు డబ్బింగ్ చాలా అంటే చాలా బాగా చేశారు. వాటి కన్వర్సేషన్ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మిగతా ఇన్వెస్టిగేషన్, హ్యూమన్స్ ఇన్వెస్టిగేషన్స్ అయితే పెద్దగా నచ్చదు. ఆ గొర్రెలు ఇన్వెస్టిగేషన్ చేస్తేనే మనం చూడబుద్ధి అయితే మనకి. సో మధ్య మధ్యలో ఒకటి రెండు గొర్రెలు చనిపోవడం, ఆ గొర్రెలు చాలా ఎమోషనల్ మాట్లాడుకోవడం అనేది చాలా కదిలిస్తూ ఉంటది మనసుని. నాకు బాగా నచ్చిన గొర్రెల క్యారెక్టర్స్ అంటే సెబాస్టియన్, లిల్లీ. సెబాస్టియన్ అయితే చనిపోతాడు కుక్కల నుంచి గొర్రెలు కాపాడుతూ, అండ్ లిల్లీ అయితే చాలా ఇన్నోసెన్స్ ఉన్న మేక. వీళ్ళ కన్వర్జేషన్స్ కానీ, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేసే ప్లేస్ కానీ అంతా చాలా బాగా అనిపిస్తుంది చూస్తూ ఉంటే. అండ్ విజువల్స్ గా చాలా వండర్లా అనిపిస్తుంది. అండ్ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంటాయి. ఇంకా పాస్టర్స్ అంటే గొర్రెల కాన్సెప్ట్ చాలా బాగుంది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేయడం. అండ్ రిచ్ విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అండ్ డబ్బింగ్ అయితే సూపర్ తెలుగు డబ్బింగ్. అండ్ మ్యూజిక్ కూడా చాలా డీసెంట్ గా ప్లీజెంట్ గా వెళ్ళిపోతా ఉంటది. ఇన్వెస్టిగేషన్ సీన్స్ స్లో ఉన్నా కూడా ఆ గొర్రెలు ఉన్నంతసేపు మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది సీన్స్. ఇది ఫ్యామిలీస్ తో కంఫర్టబుల్ గా చూడొచ్చు. 18+ సీన్స్ ఏమి లేవు. అండ్ గొర్రెల పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంటది. వాటికి డైలాగ్స్ రాసిన కూడా చాలా అంటే చాలా బాగా తెలుగు మీద పట్టుందని అనిపించింది నాకు. ఇక నెగిటివ్స్ అంటే కొంచెం ఇన్వెస్టిగేషన్ చాలా ల్యాగ్ ఉంటాయి. 1 hour 40 minutes లో ఇన్వెస్టిగేషన్స్ ఎక్కడ వస్తే అక్కడ హ్యూమన్స్ ఉన్న చోట మొత్తం ల్యాగ్ ఉంటది. అండ్ ఫస్ట్ 20 minutes కూడా ల్యాగ్ ఉంటది. అండ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే జార్జ్ అనే ఒక వ్యక్తి డిటెక్టివ్ స్టోరీస్ చెప్పుకుంటూ గొర్రెలకి వాటిని పెంచుతూ ఉంటాడు. ఒకానొక టైంలో అతని సొంత వాళ్ళు అతన్ని చంపేసి వెళ్ళిపోతారు. ఆ చనిపోయిన జార్జ్ వెనకాల ఉన్న దేవుడు అని చెప్పి కనిపెట్టేది ఎవరు, హ్యూమన్స్ కాదు, గొర్రెలకు కనిపెడతాయి అన్నమాట. సో ఆ కాన్సెప్ట్ నాకు ఆ పాయింట్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇది తెలుగులోనే కంఫర్టబుల్ గా స్ట్రీమ్ అవుతుంది అమెజాన్ ప్రైమ్ లో. అసలు మామూలు కాదు, బాగుంటది. డబ్బింగ్ అయితే చాలా బాగానే చాలా నీట్ గా చేశారు. ఆ గొర్రెల మధ్యలో కూడా ఒక 4-5 ఎమోషన్ సీన్స్ ఉంటాయి. అవి రోడ్డు దాటకపోవడం, అండ్ మనుషులకి చావు లేదు, గొర్రెలు చేస్తే మేఘాలు అయితే అని చెప్పి అనడం, దాని తర్వాత వాళ్ళు నిజంగానే చావుని చూడడం, ఇవన్నీ చూస్తూ ఒక ఇన్నోసెన్స్ మనకి బాగా ఒక స్మైల్ వస్తుంది. థాట్ ప్రొవోకింగ్ ఉంటది కొంచెం సీన్స్. అరే గొర్రెల్ని మనం ఇంత కోసుకుని తింటున్నాం కదా, మరి ఏమి ఇంత ఇన్నోసెన్స్ ఉన్నాయి, నిజంగా ఇలా మాట్లాడుకుంటాయని చెప్పి నాకైతే ఒక ఆలోచన అయితే వచ్చింది మనసులో. ఒక ఎమోషనల్ కామెడీ, డిటెక్టివ్, క్రైమ్ థ్రిల్లర్, డ్రామా అనుకోవచ్చు. సో ఇన్ని జోనర్స్ ఉంటాయి. అన్నిటిని టచ్ చేసుకుని పోయిన డైరెక్టర్ మంచిగా తెరకెక్కించింది అనమాట. ఇది అమెజాన్ ప్రైమ్ తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. చూసేయండి. చూసిన తర్వాత ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హెల్ప్ అండ్ లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బై బై.